నమస్కారం. ప్రైమ్ నైన్ మహిళా బులెటిన్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు జమీమా. మహిళలకు ప్రైమ్ నైన్ యాజమాన్యం ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. ఇందులో భాగంగానే మనం మహిళల చేత స్ఫూర్తి పొందటానికి ఒక మంచి వేదికను ఇప్పుడు మనం ఎన్నుకున్నాం. అందులో భాగంగా ఒక మంచి కళాకారిణి అని చెప్పుకోవచ్చు. అందం, అభినయం ఆమె సొంతం. ఎన్నో కళాకారిణి పాత్రలలో విభిన్నమైనటువంటి కళా పాత్రల చేత ఎంతోమంది అభిమానాన్ని చొరగొన్నారు ఆమె. అంతేకాదు ఇప్పుడు ఒక చిన్న సాధారణమైన కుటుంబంలో వచ్చి ఒక మంచి కళాకారిణిగా ఎదుగుతూ ఎంతోమంది స్ఫూర్తి, అలాగే ఎంతోమందికి సహాయాన్ని అందిస్తూ ఈ కళ అనేటటువంటి వృత్తిలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేకాదు వైవిధ్యమైన పాత్రలు చేసి ఎంతోమందిని అలరించారు. ఎన్నో దేశాలలో ఆమె ఎన్నో వేదిక ప్రాంగణంలో ఎన్నో కళలను ప్రదర్శించారు. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విభిన్నమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎన్నో రకాల ఉద్యమకారులకు సంబంధించిన జీవిత చరిత్రల్ని ఆమె ఆధారంగా చేసుకొని ఎన్నో ప్రదర్శనలు కూడా చేశారు. మొత్తం యావత్ ప్రపంచాన్ని తన కళా ప్రదర్శనతో చుట్టి వచ్చారు. ఆమె మరెవరో కాదు, మన ప్రొఫెసర్ అలేఖ్య పుంజల గారు. ఒక ప్రొఫెసర్గా మాత్రమే కాదు, ఒక డాన్సర్గా, ఒక తల్లిగా, అలాగే ఒక భార్యగా తన కుటుంబాన్ని అలాగే ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఇప్పుడు తెలంగాణ స్టేట్లోనే ఒక అరుదైన ప్రత్యేకమైన స్థానంలో ఆమె నియమితులయ్యారు. తెలంగాణ నాటక ప్రదర్శన అకాడమీలో చైర్పర్సన్గా కొనసాగుతూ ఎన్నో సేవలను మన దేశానికి అలాగే మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అందిస్తూ ఉన్నారు. మహిళగా ఆమె ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అలాగే ఇంత ప్రాచుర్యం పొందినటువంటి పదవిని అధిరోహించడానికి ఎలా ప్రేరణ పొందారు, ఇలాంటి అన్ని రకాలైనటువంటి మాటలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మనం కూడా స్ఫూర్తి పొందుతాం. ఇప్పుడు ఆమెతో పాటు మనం ఇక్కడ వచ్చేసాము. తెలంగాణ ఏదైతే కళా ప్రదర్శనకి సంబంధించిన అకాడమీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసాము. ఇంతకీ విషయం ఏంటంటే మేడం ఛాంబర్లోనే మనం ఈ వీడియో టెలికాస్ట్ అనేది చేస్తున్నాం. సో ఆవిడ చాలా ఆనందంగా ముందుకు వచ్చారు. మహిళా బులెటిన్ అనగానే తప్పకుండా ఓఎస్ నేను ఎందుకు చేయను, చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి మన గురించి టైం కేటాయించడం జరిగింది ఇంత బిజీ షెడ్యూల్లో. చూద్దాం ఆవిడ ఏం చెప్తారు. నమస్కారం అమ్మ. మీ గురించి అసలు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. చాలా చెప్పేశారు. లేదు లేదు, ఇంకా ఏదో చెప్దాం అనుకున్నాను, మిమ్మల్ని ఎదురుకుండా పెట్టుకునేసరికి నాకు సరిగ్గా మాటలు రావట్లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ బ్లెస్డ్. నిజంగానే ఈరోజు యూ మేడ్ మై డే అని చెప్పుకోవాలి. ఎంత చక్కగా ఉన్నారంటే, నేను మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఉన్న సంగతుల కంటే మిమ్మల్ని ఇలా ఎదురుగుండా చూస్తూ ఉంటే అబ్బబ్బా నా జన్మ ధన్యమైపోయింది. తెలుగింటి ఆడపడుచు చక్కగా ఎంత కుందన బొమ్మలా ఉన్నారంటే ఐ లవ్ యూ మా. ఐ లవ్ యూ. సో చెప్పండి, అంటే ఇంత అందం, అభినయం, దాదాపుగా దశాబ్దాల కాలం నుండి మీరు ఎన్నో పాత్రలు, వేదిక రంగం మీద మీరు ప్రదర్శించే ప్రతి ఒక్క రోల్ అమేజింగ్, అసలు చాలా అద్భుతమైనటువంటిది. సో ఇంత చక్కని కళాకారిణిగా మీరు ప్రాచుర్యం పొందడానికి, అందులో కూచిపూడి నాట్యంలో, భరతనాట్యంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, అది ఫస్ట్ మాకు కావాల్సిందే. నా ప్రస్థానం చాలా చిన్నతనంలోనే మొదలైంది. అంటే ఇది నేను చెప్తూ నాకు అనిపిస్తుంది నేను చాలా రిపీట్ చేస్తున్నానేమో అని. కానీ అది నిజం. ఎందుకంటే నేను మాంటెసరీ స్కూల్లో ఉన్నప్పుడే నా నాట్య ప్రస్థానం మొదలైంది. 3.5 years చిన్నప్పుడు. అప్పుడే చిట్టి మాటలు. చాలా నాట్యం అంటే అది మీరు ఎందుకు ఎన్నుకున్నారంటే దానికి నా దగ్గర జవాబు లేదు, సమాధానం లేదు. ఎందుకంటే ఆ వయసులోనే మ్యూజిక్ వినగానే అక్కడ మా డాన్స్ మాస్టర్ క్లాస్ మొదలు పెట్టగానే నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళి క్లాస్లో కూర్చునేదాన్ని. సో అది మరి నేను అది బ్లెస్సింగ్గానే భావిస్తాను. ఎందుకంటే అది ఎవరో ఇచ్చింది, ఎవరో స్ఫూర్తినిచ్చింది కాదు, అది ఆ భగవంతుడు నా పట్ల చూపించినటువంటి అది బ్లెస్సింగ్గా తీసుకుంటాను నేను. సో ఆ చిన్నతనంలోనే మొదలైంది నాట్యం నేర్చుకోవడం. అంటే నేర్చుకోవడం మొదలు పెట్టగానే నేనేమి క్లాసికల్ డాన్స్, శాస్త్రీయ నృత్యం ఏం మొదలు పెట్టలేదు. నేను ఫోక్ డాన్సెస్ నేర్చుకున్నాను, కథక్ నేర్చుకున్నాను, ఒడిస్సీ నేర్చుకున్నాను. కానీ వయసు వస్తున్న కొద్దీ అంటే భరతనాట్యం, కూచిపూడి నేర్చుకోవాలనే ఒక ఆసక్తి, ఆతృత
చాలా ఉండిందనమాట. సో ఆ దిశగానే నేను నేర్చుకోవడం జరిగింది. మా అమ్మ నాన్నలు ఇద్దరు కూడా ప్రోత్సహించారు. కానీ మా మా పేరెంట్స్ అప్పుడు ఏదో ఇది ప్రొఫెషనల్‌గా తీసుకుంటుంది అని బహుశా సీరియస్‌గా తీసుకుంటుంది అనుకోలేదేమో. కానీ యాజ్ యూజువల్ పేరెంట్స్ సరదా పడతారు కదా, అమ్మాయి డాన్స్ చేస్తుంది, 10 మంది బాగా చేస్తుంది అని అంటే అదో గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు చేసుకోనీలే అన్న ఒక దీని. కానీ అన్ఫార్చునేట్లీ నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు పోయారు. సో అప్పుడు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ షాక్ ఫర్ మీ. ఎందుకంటే వారు నా నాట్య ప్రస్థానంలో వారి స్ఫూర్తి, ప్రోత్సాహం అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత నేను నా క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత మా గురువు గారు డాక్టర్ ఉమారామారావు వద్ద నన్ను అంటే ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళడం, చూపించడం కూడా ఒక ముహూర్తాన్ని చూసి తీసుకెళ్ళి చూపించారు, కల్పించారు అనమాట. అంటే ఆయనకు అంత ఆ నమ్మకం ఒక మంచి ముహూర్తం మీద, అంటే ఒక గురువు శిష్యులు చూసుకోవాలి, కలుసుకోవాలి, మా అమ్మాయి ఆవిడ దగ్గర విద్య నేర్చుకోవాలంటే ఆ సమయం చూసి మమ్మల్ని కల్పించారు. ఆయన ఆ మంచి ఒక ఆ ఉద్దేశంతో ఏదైతే చేశారో అది ఎన్నో సంవత్సరాల పాటు మా గురువుగారికి నాకు ఉన్నటువంటి ఒక చక్కటి అనుబంధాన్ని ఏర్పరిచింది. నేర్చుకున్న తర్వాత పెద్ద అంటే అరంగేట్రం ఆర్గనైజ్ చేసే దిశగా మా నాన్నగారు ఆలోచించే సమయంలోనే ఆయన పోవడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఆ షాక్ నుంచి తేరుకొని చేసి మళ్ళీ 1977లో నేను అరంగేట్రం చేసి ఇంకా అక్కడి నుంచి నా సీరియస్ ప్రొఫెషనల్ ప్రస్థానం మొదలైంది. ఓకే, ఇంత చక్కని మంచి కుటుంబ నేపథ్యం, నాన్నగారి గురించి కూడా చూసాము, మంచి చదువుకున్నారు, అలాగే మిమ్మల్ని కూడా చదివించారు. అంటే ఆ కాలంలో చాలా అంత చదువుకోవడం అన్నది కొంచెం చాలా గొప్ప విషయం. తక్కువే. బిఏ ఎల్ఎల్బి చేశారు ఆయన. అంటే ప్రాక్టీస్ చేయలేదు లా, బట్ ఆయన సర్వీస్లో జాయిన్ అయ్యారు. ఆ మునుపు అంటే ఆయన కొంచెం పాలిటిక్స్లో కూడా ఉండేవారు. ఆ కాలంలో మరి చెన్నారెడ్డి గారితో వాళ్ళతో అంత పెద్దవాళ్ళతో ఆయన కాంగ్రెస్లో ఉండి ఆయన ఏమంటారు పొలిటికల్ ఇవి చాలా పార్టిసిపేట్ చేసేవారు. బట్ ఆ తర్వాత సర్వీస్లో జాయిన్ అయ్యారు ఆయన. అండ్ న్యాచురలీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాటి మూలాన హీ జాయిన్డ్ సర్వీస్. బట్ ఆల్వేస్ నేను డాన్స్ నేర్చుకుంటానంటే చాలా ఎంకరేజ్ చేశారు. వారి తర్వాత మా అమ్మగారు చాలా ప్రోత్సహించింది. అంటే అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. అంటే ఆ కాలంలో చదువు అంటే చాలా ముఖ్యం ఉండింది. అందులో డాన్స్, మ్యూజిక్ అవంతా కూడా చాలా వరకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్గా ట్రీట్ చేసేవారు. 8th 9th అయిన తర్వాత ఇంకా చాలా సీరియస్ అయిపోవాలి, చదువుకోవాలి అని ఒక ఆలోచన విధానం. అకాడమిక్ స్టడీ స్టార్ట్. ఆ దీంట్లో కూడా ఆవిడ నన్ను ఎంకరేజ్ చేసి షీ గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్. బట్ ఒక చిన్న షరత్ పెట్టింది ఆవిడ. ఏంటంటే నువ్వు ఇది ఎంత ప్యాషనెట్గా అయితే డాన్స్ చేస్తున్నావు అంతే శ్రద్ధగా చదువును కూడా నువ్వు ఫినిష్ చేయాలి, కంప్లీట్ చేయాలి అని. సో ఆ చాయిస్ ఇచ్చారు కాబట్టి నేను రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. సో ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ మై బిఏ, ఎంఏ అండ్ మై పిహెచ్డి ఆల్సో. సో అవన్నీ చేయడానికి నాకు ఒక స్ఫూర్తి, నాకు ఒక బలం నా వెనుకుండి నడిపించారు. అంటే మీకు డైలీ డాన్స్, స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఎంతమంది ఎన్ని చప్పట్లు కొట్టి ఎన్ని ప్రశంసా పత్రాలు ఇచ్చినా ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం మస్ట్ చెక్ చేసేవాళ్ళు. షీ వాజ్ వెరీ పర్టిక్యులర్. అప్పుడు నాకు దాని ప్రాముఖ్యత కానీ దాని అవసరం నాకు అనిపించలేదు. నేను అనుకున్నాను, బాబోయ్ ఇదేంటి ఇన్ని గంటలు నేను కాలేజ్కి వెళ్ళి వేస్ట్ చేయడం ఎందుకు, ఆ టైం ఆ సమయాన్ని నేను డాన్స్ ప్రాక్టీస్లో పెట్టుకుంటే నేను బాగా యూనో ఎదగడానికి ఆస్కారం ఉంటుంది కదా అని అనుకుంటే ఆవిడ లేదు. షీ సెడ్ లేదు, అకాడమిక్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత దాని ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. అండ్ ఐ కెన్ నెవర్ బీ మోర్ గ్రేట్ఫుల్ టు మై మదర్. సో మీకు ఎవరైనా లైఫ్లో నిజంగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు అని అంటే మీరు ఖచ్చితంగా పేరెంట్స్. డెఫినెట్లీ. తర్వాత మా అన్నయ్యలు, వారు నేను ఏం చేసినా కానీ చాలా సపోర్ట్ చేశారు.
ఎందుకంటే చిన్నతనంలో ప్రతి చోట వెళ్ళినప్పుడు మా అమ్మ నాతో వచ్చేయటం, మరి వాళ్ళది వాళ్ళే చూసుకోవడం అన్నది ఒక పరిస్థితి ఏర్పడింది కదా. అవును. సో అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఎంత నొచ్చుకున్నారో కదా అవును. ప్రతిసారి నాతో నీతో పాటు ప్రయాణం, రావడం. నా ప్రోగ్రామ్స్కి అంతా వెళ్ళడం. కానీ దే వర్ వెరీ వెరీ ప్రౌడ్ వాట్ ఎవర్ ఐ డిడ్. ఇప్పటికీ కూడా నేను ఏం చేసినా కానీ చాలా గర్వపడతారు. సో అది నా అదృష్టంగా నేను అంటే భావిస్తాను. మొత్తం మీకు కుటుంబం అంతా కూడా ఇంత సపోర్ట్ పెళ్ళైన చేశారు. తర్వాత మా వారు, సో పెళ్ళైన తర్వాత కూడా మంచి సపోర్ట్. మంచి అత్తగారు, ఎందుకంటే వారు నా నాట్యం చూసిన తర్వాతనే కదా వారు మిమ్మల్ని ఇష్టపడి ఇష్టపడి పెళ్లి పెళ్లి సో చేసుకున్నారు. అక్కడ ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్ చేయలేదు. restriction చేయలేదు. దేవుడి దయ వల్ల మీకు అన్ని విషయాలు కలిసి వచ్చినాయి అనే ఇంకా చెప్పుకోవాలి. భగవంతుడు డిసైడ్ చేస్తే అవునవును. యూ కాంట్ డూ ఎనీథింగ్. అవునవును. సో పిల్లలు ఎలాగా ఫీల్ అయ్యేవాళ్ళు? పిల్లల్ని అడగాలి. పిల్లల్ని అడగమంటారా? అంటే మీరు చెప్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు నాతో పాటు తీసుకెళ్ళేదాన్ని ప్రోగ్రామ్స్కి. కానీ నేను ఎలా ప్లాన్ చేసుకునేదంటే రెండు మీరు అన్నారు కదా ఇంట్రొడక్షన్లో బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది అప్పుడప్పుడు కష్టంగా ఉండేది. చాలా కానీ కష్టం అమ్మా. వీలైనంత వరకు అది బ్యాలెన్స్ చేసుకుంటూ పెళ్ళైన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు పుట్టాక ఇంకా మరి కొన్ని పరిస్థితులన్నీ మారిపోతాయి. అవును. మన షెడ్యూల్స్ మారిపోతాయి, టైమింగ్స్ మారిపోతాయి. అవన్నిట్లో కూడా బికాజ్ ఐ వాజ్ ప్యాషనెట్, ఇంకా అది లేకుండా నా జీవితం ఏమీ లేదు అన్న ఒక భావన కాబట్టి దానికి ఎలాగో అలాగా ఎక్కడో అక్కడ టైంని కేటాయించుకొని దాన్ని గట్టిగా అలా పట్టుకొని ఇంతవరకు వచ్చాను. సో పిల్లలు పుట్టిన తర్వాత యాజ్ ఐ సెడ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళడం, వాళ్ళ టైమింగ్స్ బ్యాలెన్స్ చేసుకొని నా ప్రోగ్రామ్స్ వీకెండ్స్ కానీ హాలిడేస్ కానీ అలా వీలవుతే నాకు చాయిస్ ఉంటే మీరు నాకు వీకెండ్ ఇవ్వగలుగుతారా, నాకు సాటర్డే ఇవ్వగలుగుతారా, సండే ఇవ్వగలుగుతారా అని వాళ్ళ స్కెడ్యూల్ని చూసుకొని ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా హాలిడేస్ కానీ వీకెండ్స్లో నేను యాక్సెప్ట్ చేసి వీళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్ళేదాన్ని. అక్కడ మీరు హై స్కూల్ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టాప్డ్. మళ్ళీ వారికి అంటే ఆ చదువు దీనికి అడ్డం రాకూడదు కదా అని చెప్పి. బట్ అదర్వైజ్ దే యూజ్డ్ టు ట్రావెల్ విత్ మీ. ఓకే. అంటే పిల్లలు అప్పుడు కూడా ఒక మదర్గా ఇది వదిలిపెట్టలేదు, అలానే పిల్లల్ని కూడా నెగ్లెక్ట్ చేయలేదు. రెండు ఐ ట్రైడ్ మై బెస్ట్. ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. ఐ థింక్ మీరు బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్ అని మీ పిల్లలు చెప్తారేమో బహుశా. ఖచ్చితంగా. సో ఇంత మంచి ప్రొఫెషనలిజంలో మీరు ఇంత డెడికేటెడ్గా వర్క్ చేశారు కదా, చేసినప్పుడు మీకు కూడా చాలా రకాలైనటువంటి సవాళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ తరఫు నుండి ఏ ఇబ్బంది లేదనంటే ఖచ్చితంగా దేవుడు ఎక్కడో దగ్గర అడ్డంకులనే లేవు అని అనడానికి లేదమ్మా. ఆల్వేస్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ప్రాసెస్. అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ బెడ్ ఆఫ్ రోజెస్ అని మనం బయట నుంచి అలా అనిపిస్తుందేమో, కానీ దెర్ ఈజ్ ఆల్వేస్ అ స్ట్రగుల్, ఆల్వేస్ ఎప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నా పెద్ద ఫెస్టివల్ ఉంది, నేను చెయ్యాలి, అప్పుడు మై ప్రెజెన్స్ అట్ హోమ్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్, ఆర్ వీ హ్యావ్ టు టేక్ హెల్ప్, వీ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఫ్రమ్ సంబడి ఎల్స్. సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈనాటికి కూడా అది ఆ సమస్య తీరిపోయింది అనను. ఇప్పుడు కూడా నేను చేస్తున్నప్పుడు ప్రతిసారి దెర్ ఇస్ సమ్ ఛాలెంజ్. సో అది ఐ హావ్ టేకెన్ ఇట్ యాజ్ ఇనిషియలీ కొంచెం ఇబ్బందిగా ఉండేది, బాధపడేదాన్ని. బట్ రాను రాను అర్థమైపోయింది, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్, పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్, పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇది లేకుండా మై జర్నీ కొనసాగదు. సో ఇది కూడా ఉంటుంది ఈ జర్నీలో అని నేను అర్థం చేసుకొని ఉంటేనే నాకు లెర్నింగ్ ఇంకెక్కువ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది అన్న ఒక దృఢ నిశ్చయంతో ముందుకు సాగు. అంటే సమస్యలు ఏవి మీరు ఇక్కడ చెప్పట్లేదు, కానీ నేను అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు సాగుతున్నాననే చెప్తున్నారు. మీరు ఎప్పుడు కూడా సమస్యలు ఏమీ లేవు, మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ రోజెస్, చాలా సునాయాసంగా నేను ఈ ప్రయాణంలో అలా వెళ్ళిపోతున్నానంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆల్వేస్ స్ట్రగుల్ ఇస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్. లేదు అంటే డిగ్రీ వేరియేషన్ ఉండొచ్చు, కానీ ఆల్వేస్ ఈ రెండు ఉంటేనే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, మనం నేర్చుకుంటాం. సో నేను ఈ ప్రయాణంలో, ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఐఎమ్ మోర్ satisfied because of that process.
ఎండ్ రిజల్ట్ ఇంకా నేను అనుకున్నది ఇంకా నేను సాధించలేదు అనే అనుకుంటాను. ఎందుకంటే ఆల్వేస్ మై గోల్ కీప్స్ మూవింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్. ఇది ఒక బెంచ్ మార్క్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బెంచ్ మార్క్ వస్తుంది. సో అలాగా అప్పుడే కదా మనకు ఒక ఫైర్ ఉంటుంది లోపల. ఏమీ లేకపోతే ఏమీ అలాగే లేకపోతే డమ్గా ఇంకా జీవితం ఉండిపోతాం. అలా లెగటం, తినటం, పడుకోవడం, అంతే ఇంకా అంతకంటే ఏమి ఉండదు. బట్ వెన్ వీ హ్యావ్ దీస్ గోల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, వీ టెన్ టు వర్క్ హార్డ్. మన ఆలోచన విధానం ఒక వైపు కొనసాగుతూ ఉంటుంది, వేరే చిన్న చిన్న వాటి మీద పోదు. నా కళ నేర్పించింది ఏంటంటే దెర్ ఈస్ అ మచ్ బిగర్ పర్పస్ ఇన్ మై లైఫ్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద స్మాల్ థింగ్స్. చిన్న చిన్న ఇబ్బందులు కానీ అసంతృప్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి, కానీ మనకు వీఆర్ దేర్ ఫర్ అ గ్రేటర్ గోల్ కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ప్రయాణం చేస్తూ నడుస్తుండాలి. రైట్. సో ఇన్ని రోల్స్ మీరు ప్లే చేశారు అంటే ఒక కుటుంబ పరంగా ఒక కూతురుగా వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. చెల్లెలు, సోదరుడు, కోడలు, భార్య, అదే ఇన్ని వైవిధ్యమైన పాత్రలు కుటుంబ పరంగా. కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేసరికి చాలా వైవిధ్యమైన పాత్రలు. ఒక రకంగా చెప్పాలంటే పోరాట ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి పాత్రలు పోషించడం అనేది మీకు మామూలుగా నాకు తెలిసినంత వరకు ఈ కూచిపూడి ఈ కళాకారులకి సాధ్యం అయ్యే పని కాదు. ఎందుకంటే అది జానపద నేపథ్యం ఉన్నది, ఇది కంప్లీట్ డిఫరెంట్, చాలా వేరియేషన్స్. మన మిథలాజికల్ పౌరాణిక పాత్రలు, స్త్రీ పాత్రలతో పాటు మన హిస్టారికల్ ఏవైతే పాత్రలు ఉన్నాయో అవి కూడా పోషించడం అన్నది. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు కంటెంపరీ హిస్టరీ, ఆ విమెన్ని కూడా మన నాట్యం ద్వారా ప్రదర్శించడం అన్నది ఇట్ ఈస్ అంటే లాంగ్ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను ప్లే చేసిన పాత్రలు చాలా పెద్ద లిస్టే అని చెప్పి, చాలా పెద్ద లిస్ట్ ఉంది. అది నాకు ప్రతి పాత్ర ఒక నా ఆలోచన విధానాన్ని, నా అంటే దృష్టికోణాన్ని చాలా వరకు నన్ను ఇట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై వే ఆఫ్ థింకింగ్, ద వే ఐ వర్క్, ద వే ఐ ప్రెజెంట్ మై ప్రొడక్షన్స్ అండ్ ఆల్ దట్. ఈ పాత్రలన్నీ కూడా ఆల్వేస్ ఎప్పుడు అనుకుంటాను ప్రతి పాత్ర ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా, ఇన్స్పిరేషన్ ఉంటుంది, నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విధంగా వాళ్ళ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది అని, ఎందుకంటే నేను ఊహించుకుంటాను వాళ్ళ లైఫ్ క్యారెక్టర్ గురించి వచ్చేసరికి మీరు రీసెర్చ్ చేసినప్పుడు ఓహో బహుశా ఇలా ఉండేదేమో, ఆనాటి కాలం ఆ ఎన్వైరన్మెంట్ అదంతా దృష్టిలో పెట్టుకుంటే అందుకని ఇలా బిహేవ్ చేశారేమో, ఇలా బిహేవ్ చేసి ఉంటారు, ఊహించడమే కదా దానికి సంబంధించి. అలా ఊహించుకొని నేను నా అభినయం కానీ ఏదైనా కానీ నేను కొరియోగ్రాఫ్ చేసుకోవాలి. సో ఇట్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ అండ్ కొరియోగ్రఫీ. దీంట్లో కూడా ఆలోచన పెట్టాల్సి ఉంటుంది. ఆహార్యం కూడా అంతే ముఖ్యం ఒక పాత్రకి. అంటే దాన్ని అది సజీవంగా మనం ప్రజెంట్ చేస్తున్నాం అంటే దానికి హంగులన్నీ ఉంటేనే కదా అది యు బ్రాట్ టు లైఫ్ అంటాం. అంటే ఆ మేనరిజం అనేది ఫస్ట్ మీకు నాకు తట్టాలి, నాకు అనిపించాలి. అది ఎప్పుడు వస్తుంది, నేను ఆ పాత్రని కంప్లీట్గా అర్థం చేసుకొని అది ఐ హ్యావ్, మన ఇంగ్లీష్లో అంటారు టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. సో అలాగా ఆ పాత్ర లోపలికి వెళ్ళిపోయి ఆ పాత్ర ఎలా ఆలోచించి ఉంటుంది అన్న ఒక ఆలోచనని మనలో తెచ్చుకొని దాన్ని చేయడం అన్నది అది ఇట్స్ ఛాలెంజింగ్. నిజంగా పెద్ద టఫెస్ట్ టాస్క్ అది. ఎందుకంటే ఒక పాత్ర యాజ్ ఇట్ ఈస్ గా దింపాలి, ప్రజల్లోకి వెళ్ళి ఇంపాక్ట్ అవ్వాలి అని అంటే ఆ పాత్రలోకి మీరు ఫస్ట్ పరకాయ ప్రవేశం చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, రుద్రమదేవి చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా రుద్రమదేవి మనం చాలా ఒక వీరనారిగా మనం ఊహించుకుంటాం, గుర్రం మీద. అదే మళ్ళీ తన పెళ్ళైన తర్వాత భర్తతో ఒక వీరనారిగా ఇలా ఉండాలి అంటే సాధ్యం కాదు కదా. సో నాకు చాలా ఇబ్బందిగా ఉండింది. ఒక 2 days చాలా స్ట్రగుల్ అయ్యాను. ప్రెజెంటేషన్లో సడన్గా ఒక వీరనారి నుండి ఆ బాడీ లాంగ్వేజ్ అవంతా సడన్గా అండూ చేసుకొని ఒక భార్యగా ఉండడం అన్నది, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎక్కడైతే మనం చూపిస్తామో ఒదిగి ఉండటం, తర్వాత భర్తకి ఆటోమేటిక్గా మన ఉన్న సేవ చేయటం అంటే ఆ మన కల్చర్లో ఉన్నటువంటి ఒక
ఆడమనిషిని మర్యాదలు పోర్ట్రేట్ అవి అవి ఉంటాయి కదా, మ్మ్. చిన్న నైసిటీస్ ఉంటాయి. ఆ. అవి చూపించడం అన్నది కొంచెం స్ట్రగుల్ అనిపించింది నాకు ఒక 2-3 డేస్. తర్వాత ఆ. చాలా వరకు నా ఇమోషన్స్ని నేను స్కూల్ చేసుకొని దెన్ ఈ ఇమోషన్స్ని వీరనారి ఇమోషన్స్ కొంచెం సేపు పక్కన పెట్టి మళ్ళీ ఇలాగ చేయటం అనేది ఇట్ వాస్ వెరీ వెరీ నిజంగా టాక్సింగ్ tough. యాక్చువల్లీ. ఓ. బట్ ఇట్ వాజ్ యా I డన్. enjoyed మీరు it. ఎన్నో చేశారు. సో సూపర్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఆ రోల్స్ అన్ని కూడా. ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అని అంటే బికాస్ ఆఫ్ దాట్ ఎఫర్ట్స్ Yes, అప్పుడు yes. మీరు చేశారు కాబట్టి. సో ఇంత వైవిధ్యమైన పాత్రలు మీరు చేశారు. ఆ మోడ్లో నుండి ఈ మోడ్లోకి జంప్ అవ్వాలంటే టుక్ టైం, చాలా స్ట్రగుల్ పడ్డా అవును, అది ఇది అని అవును. చెప్పన్నారు. Yes. సో అలాంటి టైంలో మీకు ఫ్యామిలీ థింగ్స్ కానీ లేదా మిగతా బయట బయట విషయాలు కానీ ఇవేమన్నా ఇంపాక్ట్ పడ్డాయా? అంటే ఇబ్బంది పడ్డారా లేదంటే ఫుల్లీ కాన్సన్ట్రేషన్తో ముందుకెళ్ళిపోయే వాళ్ళ? డాన్స్ ఇప్పుడు ఇక్కడ క్లాస్ అవుతుంది, అక్కడ ఇంతవరకు వచ్చేంత వరకు అవన్నీ ఉండేవి. విల్ ప్లే ఆన్ యువర్ మైండ్. ఆ డోర్ దాటి ఇక్కడికి వచ్చిన తర్వాత అది అక్కడే ఇది ఇక్కడే. ఓ కంప్లీట్ ఇంక దీంతోనే ఉండిపోతారు. ఆ గుర్తు రాదు అప్పుడు, అది ఏది గుర్తు రాదు. వెదర్ ఒంట్లో బాగాలేకపోయినా లేకపోతే వెనకాల ఏదన్నా జరుగుతున్నా అంతవరకే, అక్కడికి వచ్చేంత వరకే మదనం ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చి ఈ పాత్రలో ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లీనం అయిపోతే ఇంకా అవన్నీ గుర్తురావు. ఇక్కడ మీరు అన్నట్టు దేవుడు వచ్చి సినిమాలో చెప్పిన కట్ అంటారు కదా, ఇక్కడ కట్ అన్న తర్వాత అప్పుడు గుర్తుకొస్తాయి అనమాట. బాబోయ్ ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా అని తలగే పోట్లు అప్పుడు ఆలోచిస్తారు. అప్పటి వరకు చాలా రిలాక్స్డ్ గా అంటే వెళ్ళిపోతుంది. ఇంకా ఈ పాత్రనే ఇంకా ఇదే. దిస్ బికమ్స్ ద రియాలిటీ. ఇదే నా పరిమితి. అంతే, ఇంకా దీని గురించి ఆలోచన తపన అన్ని దీని గురించి. ఇది అయిపోయిన వెంటనే అవన్నీ మళ్ళీ బాధ్యతలు అవన్నీ ఉన్నవన్నీ విషయాలన్నీ గుర్తుకొస్తాయి బయట తర్వాత విషయాలు. ఓకే. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకున్నారంటే మీ మైండ్ కూడా చాలా మెచ్యూర్డ్గా అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్ స్టబన్గా కూడా ఉండాలి. దాన్ని ఎలాగా అది ట్యాకిల్ మెల్లిగా ఆ స్టేజ్ రావటం అనేది టైం పడుతుంది. ముందులో చాలా ఇబ్బంది, బాధ ఇవన్నీ ఉంటాయి. కానీ వన్స్ యూ నో యువర్ ప్రయారిటీస్, వన్స్ యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, దానికి ఏం అవసరం అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా దే విల్ బి దేర్. బట్ ఎప్పుడైతే సెకండరీ అయిపోవాలో అప్పుడు అవి సెకండరీ అయిపోతాయి, ఒకటే ప్రైమరీ అయిపోతుంది. ఇంకేమీ లేనప్పుడు అవి ప్రైమరీ అయిపోయి ఇవి సెకండరీ అయిపోద్ది. మనం అక్కడికి మన వీక్నెస్ అనేది అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, మన కొలాప్స్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. సో మీరు ఇప్పుడు చెప్పారు, ఇంత చక్కగా మాట్లాడే అలేఖ్య గారు పాత్రల దగ్గరికి వచ్చేసరికి ఫొటోస్ అన్నీ చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయింది. నేను అందుకే మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు కూడా, అంటే చదువుతున్నప్పుడు ఇన్ని పాత్రలు చేశారు కదా, అసలు మేడం ఎలా ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ విషయంలో, కానీ చాలా చక్కగా వెరీ నార్మల్గా, మీరు అనుకోలేదు నేను అలా నార్మల్గా వచ్చి ఏంటమ్మా ఏంటి తర్వాత మనం ఎలా చేయబోతున్నాం ప్రోగ్రామ్ అని చెప్పి అడిగారు. చాలా చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అంటే కళాకారిణి అంటే స్టేజ్ వరకు, స్టేజ్ పైన ఉన్నప్పుడు ఒక పాత్రను పోషిస్తున్నప్పుడు, నాట్యం చేస్తున్నప్పుడు అంతవరకే. అదైన తర్వాత మళ్ళీ మనమంతా ఒకటే మనుషులు. ఆఫ్ కోర్స్ అది ఆ బ్యాలెన్సింగ్ అది రావాలి మెయిన్. ఓకే. ఇప్పుడు మీ చేసినటువంటి ఈ పాత్రలు, విభిన్నమైన పాత్రలు, ఇందులో ఉన్నటువంటి ఈ పాత్రల గురించి మాట్లాడితే చాకలి ఐలమ్మ ఆవిడ గురించి వచ్చినప్పుడు ఆ కాస్ట్యూమ్ కానీ, ఆ వేషధారణ కానీ, ఆ కళ్ళల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి కొన్ని, అంటే నిజంగా ఆ టైం తెలంగాణ ఉద్యమ సమయంలో ఆవిడ పాత్ర చాలా రజాకార్ మూవ్మెంట్. ఎందుకంటే దీని గురించి నేను మా అమ్మ వాళ్ళ దగ్గర, మా అత్త దగ్గర, వీళ్ళ దగ్గర అంతా నేను ఈ మూవ్మెంట్ గురించి విని ఉన్నాను కథగానే. కానీ ఎప్పుడైతే ఈ పాత్రని నేను ఎన్నుకొని చేయాల్సి వచ్చిందో, నాట్యపరంగా నేను కొరియోగ్రాఫ్ చేయడం అవసరం పడిందో, అప్పుడు నాకు ఈ వారు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ కూడా గుర్తొచ్చాయి. వాళ్ళందరూ మామూలుగా చిన్నపిల్లల కథలు చెప్పినట్టు చెప్పేవారు అనమాట. ఓల్డ్ సిటీలో మా మేనత్త వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా ఉండేవాళ్ళు. సో అక్కడ దేవుడి గురించి, అక్కడ జరిగే వ్యవహారాలు ఎలా ఉండేది, వాళ్ళంతా ఎలా కలిసిమెలిసి ఉండేవారు, ఇవన్నీ కథలుగా మాకు చెప్పారు. అదే సేమ్ థింగ్ రజాకార్ మూమెంట్ అప్పుడు ఎలా ఉండేది, అలా ఎలా భయపడిపోయేవారు, ఎలాగ వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు, ఇవన్నీ కూడా మాకు చిన్న చిన్న కథలుగా ఎప్పుడైతే మాట్లాడుకునే అలా చెప్పేవారు. సో అది నాకు చాలా ఐ రిమెంబర్డ్. అప్పుడు ఈ పాత్ర పోషించినప్పుడు అనుకున్నాను, బాబోయ్ ఇదా ఈ రజాకార్ మూమెంటా, ఇలా ఉండేదా, మనం విన్నది వేరు, విన్నది ఇదా, ఓకే, అంటే ఇంత దీనిగా ఉండిందా, దాన్ని ఆవిడ అంత
గట్టిగాను అంత ధైర్యంగా ఎదుర్కొందా మ్మ్. అన్న ఒక ఆ, అంటే ఒక ఆలోచన నాకు అర్థమైంది అప్పుడు మ్మ్. అక్కడ ఓకే. ఉన్నటువంటి ఆ పరిస్థితిని మీరు అర్థం చేసుకొని అర్థం ఆ చేసుకోగలిగాను. టైంలో ఎలా ఉండేవాళ్ళు అన్నదాన్ని మీరు అప్పుడు ఇమాజిన్ ఆ చేసుకొని టైంలో ఈవిడ అంత గట్టిగా పోరాడింది అంటే నిజంగా చాలా ధైర్యవంతురాలు కదా. ధైర్యవంతురాలు. సో మనం ఎందుకనంటే నేర్చుకోవాలి అది. అవును, అంటే అవును. ఆల్ అన్ని మ, పరిస్థితులు ఒకలాగా ఉండవు. ఎప్పుడైతే అండ్ ఎప్పుడు చెప్తాను నేను ఆడవారిగా మనం ఎప్పుడు కూడా మనం ఏమంటారు అబలలు, తర్వాత మనకు ధైర్యం లేదు, లేకపోతే మనం వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ అన్నది ఎప్పుడు కూడా అది వినొద్దు. రాలేదు. అది మనం మైండ్కి ఇలాగ తీసుకోవద్దు తీసుకోవద్దు. ఫస్ట్ వీఆర్ ఆఫ్ ఆల్. స్ట్రాంగ్, వీఆర్ మెంటలీ స్ట్రాంగ్. మేబీ ఫిజికలీ అ మ్యాన్ ఇస్ స్ట్రాంగర్, మేబీ, బట్ మనం వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ మెంటలీ. మనకు ఒక డిటర్మినేషన్, ఒక సహనం కూడా మనకు చాలా చాలా ఉంది. ఎక్కువ. అది అవును. మగవారికి ఉండదు, సర్వసాధారణంగా మనకు కనిపించదు. మ్మ్. బట్ ఇవన్నీ స్ట్రెంగ్స్. సో దెర్ ఈస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్. అది రెస్పెక్ట్ చేయాలి అంటారు. ఎప్పుడు కూడా నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ఐ వుడ్ నెవర్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్ మ్మ్. విత్ అ మ్యాన్. అవును. అసలు ఎందుకంటే ఐ ఫీల్ ఐఎమ్ స్ట్రాంగర్, ఐఎమ్ మెంటలీ స్ట్రాంగర్, మేబీ ఫిజికలీ నాట్, బట్ దట్స్ ఓకే. ఓకే. మీరు ఇందాక కూడా ఇంకొక చాలా నాకు బాగా నచ్చింది, నా మనసుకు నచ్చిన మాట. నేను అసలు అబ్బాయిలతో కాంపిటీషన్ ఏంటి కాదు, నేను చాలా బ్లెస్డ్, నేను ఉమెన్గా పుట్టడమే నేను చేసుకున్న Yes, అదృష్టం అది అన్నారు. నా అదృష్టం. నేను అదృష్టంగా భావిస్తాను. మరొక జన్మ ఉంటే డెఫినెట్లీ ఖచ్చితంగా అదే కాదు. మళ్ళీ ఆడదానిగానే పుట్టాలని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే అన్ని పరిస్థితులు ఒకలాగా ఉండవు, అది నేను అగ్రీ చేస్తాను. బట్ మనం వీఆర్ ఎండౌడ్ డిఫరెంట్లీ. అది మనం రెస్పెక్ట్ చేసుకొని మనం ముందుకు నడిస్తే డెఫినెట్లీ మనం అనుకున్నది సాధించుకోగలము. అండ్ తర్వాత ఇంకొకటి మనం ఆడవారిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్. అవును, అంటే ఎవ్రీబడి మే నాట్ బి యాజ్ బ్లెస్డ్ యాజ్ యు ఆర్. అవును. సో దోస్ హూ నీడ్ యువర్ హెల్ప్, ఎవరైతే సహాయం కోరుతారో, కావాలనుకుంటారు. ఎవరికైతే అవసరమో వారిని కూడా మనం చేయి పట్టుకొని ఒక చిన్న హెల్పింగ్ హ్యాండ్ ఇస్తే డెఫినెట్లీ విల్ బికమ్ ద స్ట్రాంగర్. ఎస్, అది నాకు చాలా మంచి ఇన్స్పిరేషన్ వర్డ్ అనిపించింది అమ్మ. ఫస్ట్ మీరు చెప్పగానే నేనెందుకు కంపేర్ చేసుకోవాలి వాళ్ళతో, ఐఎమ్ బ్లెస్డ్, నాకు కావాలంటే ఇంకొకసారి పుట్టమంటే నేను ఆడపిల్లగానే పుట్ట. చాలా అది ఎందుకు అని అంటే ఈ రోజుల్లో మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా మంది ఎందుకు పుట్టాను రా బాబు, ఆడపిల్లగా పుట్టాను, ఇలాగా చాలా సందర్భాలు ఉన్నాయి. డిగ్రేడ్ చేసుకోవడమే మనం వీఆర్ రియలీ బ్లెస్డ్. అది కూడా నేను ఇదే నోటితో అంటున్నాను. అందరు కూడా ప్రాబబ్లీ మనం ఉన్నటువంటి పరిస్థితిలో లేరేమో, కానీ మనం అలాంటి వారిని కూడా మనం ఇన్స్పైర్ చేసి ఏదైనా హెల్ప్ ఉంటే మనం అంటే మనకి మనం సహాయం చేసుకోవాలి. ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ బలాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకి నడవగలుగుతారేమో అని నేను భావిస్తాను. ఖచ్చితంగా చాలా మంచి మాట చెప్పారు. అయితే మీరు ఇప్పటి వరకు పోషించినటువంటి పాత్రలు, వాటి కాస్ట్యూమ్స్ కూడా మేము చూసాం, చాలా అద్భుతంగా ఉంది. అది మీ సొంత కష్టం? అది నాకు చాలా అంటే డాన్స్తో పాటు ఇది ఒక ఏరియా విచ్ ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ప్యాషనెట్ అబౌట్. ఎందుకంటే ఒక పాత్ర పోషించినప్పుడు, ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఆహార్యం కూడా చాలా దానికి దోహదపడుతుంది. అంటే సక్సెస్ ఆఫ్ ద రోల్, సక్సెస్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎందుకంటే అది జోడిస్తేనే దానికి ఒక అందము, దానికి ఒక అర్థము, దానికి ఒక వాల్యూ అడిషన్ ఉంటుంది అని నేను భావిస్తాను. కాబట్టి ప్రతి పాత్ర ఏదైతే నేను మున్ముందు నుంచి పోషిస్తూ వస్తున్నానో, పౌరాణికమైన లేకపోతే ఇతిహాసమైనా కానీ, నేను కొంచెం రీసెర్చ్ చేసి ఆ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అవన్నీ కూడా నేను డిజైన్ చేసుకుంటాను. ఇవన్నీ మీ ఓన్ క్రియేషన్? లైక్ అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్కి సంబంధించి కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టేజ్ చూసుకోవాలి, లైటింగ్ చూసుకోవాలి. ఐ హ్యావ్ అంటే నాకు కొన్ని ప్రొడక్షన్స్కి ఇప్పుడు రుద్రమ ఇవి ఉన్నారు. సో నేను ఒక కాన్సెప్ట్ దీంతో వెళ్తే నేను మా లేటర్ ప్రొడక్షన్స్కి ఐ డిస్కస్ విత్ మై వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. సో వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళు నాకు ఈ కలర్స్ ఉంటే బాగుంటుంది ఈ దీనికి. నేను ఐ ఆల్సో గివ్ మై సజెషన్స్, వాళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు దే హ్యావ్ హెల్ప్ మీ డిజైన్ సర్టన్ ప్రొడక్షన్స్ ఆఫ్ మైన్ అనమాట. ఓకే, స్టేజ్ పెర్ఫార్మెన్స్ కాదు, వాళ్ళు ఏది ఇస్తున్నారో సర్లే అది
కానీ చేసేద్దాం అన్నది కాదు, మీ ఫోకస్ మొత్తం కంప్లీట్ ఆ ఇప్పుడు క్యారెక్టర్. నాకు ఇక్కడ లోకల్ అంటే గణేష్ నల్లారి గారు ఉన్నారు, ఈజ్ అ డ్రెస్ డిజైన్, ఆయనకి డాన్స్ కూడా తెలుసు. ఇది కూడా ఢిల్లీలో సంధ్యారామన్ గారు ఉన్నారు, వారు కూడా ఏంటంటే నా కాన్సెప్ట్ అది అర్థం చేసుకుంటే వాళ్ళు ఆ కలర్ కాంబినేషన్స్, స్కీమ్స్, ఎందుకంటే ఒక డిజైన్ చెప్పగలుగుతాను కానీ కుట్టడం అన్నది వాళ్ళ ఇదే వాళ్ళ ఎక్స్పర్టీస్ కదా, అది వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ హ్యాపీ. అంటే వాళ్ళు కూడా అదే ప్యాషన్తో నాతో పాటు చేతులు జోడించి వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి ఐఎమ్ ఆల్సో సూపర్ హ్యాపీ అసలు చెప్పాలంటే. రైట్. అయితే ఇక్కడ మేము ఒక క్యారెక్టర్ చూస్తున్నాము. సో ఈ క్యారెక్టర్ ఏంటమ్మా, ఇది చాలా కొత్తగా ఉంది. ఇది దుశ్శల అని థియేటర్ ప్రెజెంటేషన్ హిందీలో. అంటే ఇది ఒక 75-80 minutes మోనోలాగ్, అంటే నాన్ స్టాప్ అబౌట్ నియర్లీ 80 minutes. ఇందులో షీఈస్ దుశ్శల, ది ఓన్లీ సిస్టర్ ఆఫ్ ద కౌరవాస్. ఆవిడ గురించి మనం మహాభారతం అసలు ఎప్పుడు వినలేదు, తెలియదు, ఏదో ఒక లైన్ ఉందంటారు, బట్ నథింగ్ మచ్ అబౌట్ హర్. సో ఇది ప్రీతం చక్రవర్తి గారి రాసినటువంటి ఇది వర్క్ అన్నమాట. ఇందులో దుశ్శల తన అంటే మహాభారతంలో జరిగినటువంటి ఘట్టాల గురించి తన కోణంలో నుంచి మాట్లాడుతుంది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలా జరగడం కరెక్టేనా కాదా, తల్లి గురించి, అన్నల గురించి, వీళ్ళందరి గురించి తన వైపు నుండి ఒక ఆడపిల్లగా తన భావాలని వ్యక్తం చేస్తుంది అన్నమాట. సో ఇట్స్ అ వెరీ 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 టచింగ్, అంటే ఆలోచింపజేస్తుంది మనని. అంటే ఆ కాలానికి ఈ కాలానికి పెద్దగా మారిందని నేను అనుకోను, ఎందుకంటే మనం సిటీలో ఉండి బహుశా మారింది, పిల్లలు చదువుకుంటున్నారు ఆడపిల్ల, కానీ వెన్ యూ గో టు ద విలేజెస్, మన వైపు అయినా నార్త్ వైపు ఇంకా ఎక్కువ అనుకుంటాను, ఆ ఆలోచన విధానం మారలేదు అన్ఫార్చునేట్లీ. ఆడపిల్లల పట్ల ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది ఆ ఆలోచన విధానం ఇంకా పూర్తిగా మారిందని మనం అనడానికి లేదు. మనం అనుకుంటున్నాం, అంటే సిటీస్లో ఉండి కొంచెం కొంచెం మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా మారాల్సింది అక్కడ ఆ ఆలోచన విధానం. ఆడపిల్లల పట్ల ఎలాగా ప్రవర్తన కానివ్వండి, వాళ్ళని తీర్చిదిద్దే నేపథ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా అది చాలా మనం ఆడవాళ్ళగా మనమే ఆలోచన చేసుకోవాలి, మగవారు కాదు. బికాజ్ ఆడవాళ్ళు విల్ సెట్ ద రూల్స్, విత్ తండ్రైనా అన్న తమ్ముళ్ళైనా వాళ్ళు ఆడపిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలి అన్నది తల్లే నేర్పించాలి. అది అదొక రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అది మనం విస్మరించడానికి వీల్లేదు. అది అక్కడ ఇఫ్ యూ సెట్ ద బాల్ రోలింగ్ దేర్ అట్ హోమ్, ఇంట్లో ఇవి నేర్పిస్తే తప్పితే ఈ సమాజంలో ఇవన్నీ మనం ఏవైతే చూస్తున్నావో అవి మారవు. సో ఆడవాళ్ళు అది ఆలోచన చెయ్యాలి, ఎందుకు ఇలా జరుగుతుంది, మన పాత్ర ఏంటి, ఈ మార్పు తీసుకురావడానికి మనం ఏం చెయ్యాలి అన్నది చాలా సీరియస్గా ఆలోచన చేసి మన పిల్లల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. సమాజానికి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ మన వల్ల ఎవరు బాధపడకూడదు. మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్లో మనం ఆ మార్పు తీసుకొస్తే డెఫినెట్లీ మన సమాజంలో 100% మనం మార్పు తీసుకురాగలుగుతాం. అవును, చాలా అంటే అసలు మీ గురించి చేస్తుంటే మీరు అసలు సమాజం గురించి విశదీకరించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే నేనేదో మీతో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాక, ఎందుకంటే ఇది అందరి బాధ్యత, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎవరొకరి బాధ్యత కాదు, మనం ప్రభుత్వం అంటాం, ప్రభుత్వ బాధ్యత కాదు ఇది. ఇట్స్ అ వెరీ వెరీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ విమెన్, యాజ్ మదర్స్, యాజ్ సిస్టర్స్ అందరం కూడా బాధ్యులమే, ఎవరు అతీతం కాదు, ఎవరు అతీతం. అవును. సో ఇంత మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మీరు పాత్రలు చేయడమే కాదు, మీరు మామూలుగా వ్యక్తిగతంగా కూడా అంతే వైవిధ్యంగా జీవిస్తున్నారు. మా కళ్ళకు అంటే ఎమోషన్స్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయడం మేము ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న మీరు ఇప్పుడు ఈ మంచి పొజిషన్లో ఒక చైర్పర్సన్గా ఉన్నారు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మీరు చాలామంది కళాకారులకు కూడా చేయూతనిస్తున్నాను అని మేము విన్నాము. ఇస్తున్నాను అని నేను గొప్పగా చెప్పాను. నాకున్న పరిధిలో ఒక చిన్న చేయూత, ఒక చిన్న మార్పు, ఒక చిన్న సహాయం, తర్వాత నేనున్నాను అని ఒక చిన్న భావన, భరోసా,
వాళ్ళందరికీ నేను కల్పించి నా వంతు ఏమన్నా చేయగలిగితే ఐ బి వెరీ వెరీ హ్యాపీ. అంటే ఎలా చేద్దాం అనుకుంటున్నారు మీ అంటే ఇప్పుడు మాటల్లో? ఇప్పుడు కళల పట్ల కొంత ఒక కళాకారిణిగా నాకు ఒక అవగాహన ఉంది. ఇక్కడ ఏమంటారు, వారికి ఒక చిన్న సహాయము లేకపోతే ఒక చేయూతనిచ్చి ఆర్థిక ప్రోగ్రామ్స్, సహాయం. ఆర్థిక సహాయం కానివ్వండి, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉండి ముందుకు నడిపించాలని నా మీ ఆశ. ప్రయత్నం మీరు నేను నా చేస్తున్నారు. ప్రయత్నం తప్పనిసరిగా 200%, 100% అన్ను, మోర్ 200% ఐ విల్ ట్రై. ఓకే. సో ఇంత మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నారా భవిష్యత్తులో? ఇవి కాకుండా ఇంత మంచి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఒక కాబట్టి. ఆశ ఏంటంటే ఒక మన స్టేట్ కూడా ఒక ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ కానీ ఏదన్నా మనం Conduct మన చేయాలి. హెరిటేజ్ సైట్లో ఏదన్నా చెయ్యాలి అని చెప్పి నా ఆశ. మీ అది ప్లాన్ మనం ఈ సమయంలోనే మనం స్టార్ట్ చేయాలి. చేస్తే మున్ముందుకి మనం ఉన్నప్పుడే కాదు, తర్వాత కూడా అది ఒక రెగ్యులర్ ఈవెంట్గా మన మన స్టేట్లో జరగాలి. మన ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి మన రాష్ట్రం కూడా మన దేశ పట్టణంలో కల్చరల్ మ్యాప్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి అని నా ఆశ. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఈ కళలు ఏవైతే ఉన్నాయో, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనుకోండి, విజువల్ ఆర్ట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో లీనమైపోవాలి. ఇట్ సపరేట్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్గా కాకుండా ఇవి కూడా స్కూల్స్లో, కాలేజెస్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కరిక్యులంగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో తద్వారా చాలా వరకు మార్పు రాగలుగుతుంది. ఒక ముందు అడుగన్నా వేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అది చాలా చాలా కళలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ కళైనా నేర్చుకున్నప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. సో మనకు ఆ అవకాశం పిల్లలకి మనం కల్పించాలి, నేర్చుకునే అవకాశం. సో అది ఎలాగ అందరికీ సాధ్యం కాదు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి నేర్చుకోవడం, గురువుల దగ్గరికి. అది మనం స్కూల్స్లోనే ప్రొవైడ్ చేస్తే సంగీతము, నాట్యము, నాటకము, చిత్రలేఖనము, ఇంకేదో నేర్చుకునే అవకాశం కల్పిస్తే డెఫినెట్లీ పిల్లలు అది కూడా నేర్చుకుంటారు. వాళ్ళకి ఏంటంటే అది ఒక రిలీఫ్, ఒక స్మాల్ స్పేస్, ఈ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి, కొంచెం ఆ మనశ్శాంతి పొందడానికి, తర్వాత ఇంకో ఆలోచన వేరే విధంగా ఆలోచించడానికి. ఇవన్నీ నేర్చుకోవడం వలన సమయం వృధా కాదు. అది పేరెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటారో వాళ్ళు దే విల్ రియలైజ్ దట్ ఇట్ హెల్ప్స్ దెమ్ ఇన్ దర్ స్టడీస్ ఆల్సో. ఎందుకంటే దీనికి కాన్సన్ట్రేషన్ లేకుండా నేర్చుకోలేరు ఏదైనా. సో ఈ కాన్సన్ట్రేషన్, ఈ మెడిటేషన్ అన్నది డెఫినెట్లీ వాళ్ళు ఏ కోర్స్ చేసినా, ఏది నేర్చుకున్నా, ఏది ముందుకు చేయాలనుకున్నా దానికి దోహదపడుతుంది అని నేను భావిస్తాను. సో అది కూడా వీ హ్యావ్ టు హ్యావ్ దెమ్ యాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, రైట్. సో ఇంత మంచి పదవిని మీరు అధిరోహించడానికి ఎలా సాధ్యమైంది? అంటే మిమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం నా నాట్యమే అది సాధ్యం చేసింది ఇంకంతకంటే. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉండి ఈ కళని ఇలాగే నేను సాధన చేస్తూ ఇంతవరకు వచ్చాను కాబట్టి అందరికీ తెలుసు, ఇది తెలియని విషయం కాదు. సో ఈ బాధ్యతనిస్తే నేను ఒక కళాకారిణిగా ఏదన్నా చేయగలుగుతానేమో అని భావించి ఉంటారు. ఆ ఒక ట్రస్ట్, ఆ ధైర్యము, ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యతని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. బట్ ఈ బాధ్యతను నాకు ఇచ్చినందుకు నేను చాలా చాలా ఆల్వేస్ ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. బికాజ్ ఒక ఆపర్చునిటీ, నా వాళ్ళకి నేను ఏదన్నా చేసుకునే ఒక అవకాశాన్ని వారు నాకు ఇచ్చారు కాబట్టి ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్, ఎవర్ థ్యాంక్ఫుల్. సో రైట్, మంచి పదవిలో ఉన్నారు. ఎటువంటి అంటే మిగతా విషయాలకు లేదంటే దీన్ని కాంప్లికేట్ చేసుకోకుండా చాలా బ్యాలెన్స్డ్గా మీరు చేసుకుంటూ జర్నీ చేస్తున్నారు. ఇంత వైవిధ్యమైనటువంటి అలేఖ్య గారు సమాజానికి కానీ లేదంటే ఎస్పెషలీ మహిళలకి ఏదైనా ఒక మంచి సందేశం ఇవ్వాలంటే ఏమని చెప్తారు? ఎప్పుడు ఒకటే చెప్తాను, బీ ప్రౌడ్ టు బీ అ ఉమెన్. నేను ఆడదాన్ని అని గర్వంగా ఫీల్ అవ్వండి. ఫీల్ బ్లెస్డ్. అది మీకు భగవంతుడు ఇచ్చిన వరం. అది మీరు ఒక వీక్నెస్గా ఎప్పుడు అనుకోవద్దు. అదొక బలం అని మీరు ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటారో, దాన్ని నమ్ముతారో ప్రగాఢంగా, నేను ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అని ఎప్పుడైతే రియలైజ్ చేస్తారో, స్కై ఇస్ ద లిమిట్. మీరు ఏది సాధించాలన్నా అది అలా
మీకు వస్తుంది. కానీ సాధన, కష్టపడడం అన్నది అది ఎవరు తీసేయలేరు. తీసేయలేదు. కష్టపడుతూ ఆ గోల్ని మనం Reach ముందు అవ్వ- పెట్టుకొని రీచ్ అవ్వడానికి కష్టపడి ముందుకి నడిస్తే డెఫినెట్లీ విజయాలన్నది దానికి అవే మన దగ్గరకు వస్తాయని నేను భావిస్తాను. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు మీ గురించి నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే ఎన్నో విషయాలు అంటే నాకు తెలియని విషయాలు, అలాగే చాలా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి, సమాజానికి కావాల్సిన విషయాలు, అలాగే మీ వ్యక్తిగతంలో మీరు ఎలాగా వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చారో ఇలాంటి మీ జీవిత ప్రయాణం అని అనుకోవాలి నిజంగా. ఎందుకనంటే నాటక రంగంలో, అలాగే నాట్య రంగంలో, అలాగే మీ జీవితం పర్సనల్ లైఫ్కి సంబంధించి వీటన్నిటిని ఎలాగ మీరు ఓవర్కమ్ చేసుకొని వచ్చారు అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ ఈ ప్రైమ్9 మహిళా బులెటిన్ అనే వేదిక ద్వారా మీ జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మేము తెలుసుకునే అదృష్టం మాకు దొరికింది. మేము బ్లెస్డ్ నిజంగా. మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే మీరు ఇంత సమయం తీసుకొని లేదు, ఇవన్నీ మీరు మాకు తెలుసుకునే సమయాన్ని ఇచ్చారు. ఆసక్తిని చూపించారు, మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తం చేసుకోగలిగాను. సో ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్. లేదు, మీరు మాకు చాలా వ్యాలిడ్. మేము చూస్తూనే ఉన్నాము. అసలు ఇప్పుడు భోజనం చేశారు అని అంటే ఈ మిట్ట మధ్యాహ్నం పూట మేము మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. నిజంగా ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దాన్ని అశ్రద్ధ చేయకుండా మీరు చూపిస్తున్న ఎఫర్ట్స్ కానీ డెడికేషన్ కానీ ఏదైతే ఉందో మా అలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్. మేమైతే మీ దగ్గర నుండి చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే మా ప్రైమ్9 మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి. ఎందుకనంటే మీ ద్వారా ఫస్ట్ ఆ బులెటిన్ అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి మీరు మా ప్రైమ్9 మహిళలకి శుభాకాంక్షలు ఈ తెలియజేయండి. ప్రైమ్9 ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మహిళలకి ఎస్పెషల్ మహిళలకి శుభాకాంక్షలు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. సో చూసారు కదా, ప్రైమ్9 మహిళా బులెటిన్లో మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చాలా విషయాలు నేర్చుకున్నాము. ప్రొఫెసర్గా, ఒక తల్లిగా, భార్యగా, ఒక కూతురిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించడమే కాదు, తన ప్రొఫెషనల్లో కూడా ఎంతో మంచి అది అంటే ఆకాశానికి స్కై ఈజ్ నో లిమిట్ అని ఎలా అయితే చెప్పారో అలాంటి పాత్రలు చేస్తూనే ఇంత మంచి తెలంగాణ నేషనల్కి సంబంధించిన నాటక అకాడమీలో చైర్పర్సన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ అలేఖ్య గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి సెలబ్రిటీస్తో మహిళా బులెటిన్ ప్రసారం చేయటమే కాదు, మహిళలకు సంబంధించి వ్యక్తిగతంగా మేమెవ్వరం కూడా వీక్ కాదు అని చెప్పి నిరూపించే ప్రయత్నమే ఈ మహిళా బులెటిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్రైమ్9. నమస్తే.